నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. ఇది ట్రిప్ కంటిన్యూషన్ వ్లాగ్. నెక్స్ట్ మేమైతే ఉడిపికి పోయింటిమి. ఉడిపిలో శ్రీకృష్ణ దేవస్థానం దర్శనం చేసేదానికి. ఇంకా ఆడైతే మేము ఫస్ట్ పోయింటిమి, ఇంకా మిగిలిన వాళ్ళు రావాల్సిందే. సో వెయిటింగ్. అండ్ దేవస్థానంలో అయితే చాలా రష్ ఉండే. మేము దేవుని దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ ఒక 5 అయిపోయిండే. మేము మధ్యాహ్నం పోయింది, ఈవినింగ్ అయిపోయా. ఇంకా దేవుని దర్శనం అయినాక అక్కడే ఏమైనా స్నాక్స్, కాఫీ, టీ తాగుతాము అనేసి ఇక్కడ కాఫీ, టీ తాగుతా ఉంటుంది. ఇంకా ఆడే ఉడిపికి వచ్చినాక ఇంకా బీచ్కి పోకపోతే సో ఉడిపి బీచ్కి పోయింది. ఇంకా ఆడైతే చిన్నోళ్ళు ఫుల్ ట్రిప్లా దేవస్థానాలు అయితే వాళ్ళకి ఇది అవుతుంది కదా, సో వాళ్ళకి నుంచి ఎంజాయ్ చేస్తారు అనేసి ఇంకా మేము బీచ్కి పోయింది. ఇంకా బీచ్లో అయితే వేయాలి కదా, నీళ్ళు వస్తేనే స్విమ్ చేయాలనిపిస్తుంది. సో నా కొడుకు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండే. నాకైతే ఈ బీచ్లో ఏమంటే చాలా ఇష్టం. నీళ్ళు ఇట్లా వస్తుంది కదా వేవ్స్, దాని వెనక నడుచుకొని పోవాలంటే చాలా ఇష్టము. సో అదే చేస్తూ ఉంటుంది. నా కొడుకు అయితే వచ్చేదే లేదు అంటూ ఉండే. ఇంకా మేమైతే సన్సెట్ అయ్యి ఇంకా లేట్గానే అక్కడి ఇంకా వస్తుంది. అన్న కిడ్సేలే కదా బీచ్ దగ్గర నీళ్ళు జాస్తి ఇది అవుతుంది అనేసి మేము ఆడే వండేసి ఇంకా అక్కడి ఇంకా కపిల్ తీర్థంకి వచ్చేసి ఏమంటే అక్కడ దేవుని దర్శనం చేస్తాము, అక్కడే స్టే అయిపోతాము అనేసి. ఇంకా ఫుల్ రష్ ఉండే దేవస్థానం లోపల. ఎలా అంటే దేవుని మెరుగునిసేస్తూ ఉండ్రి, చూసేకి మాత్రము చాలా లక్ అనిపించే. ఒక పక్క ఇది యక్షగాన ఇది చేస్తూ ఉండ్రి, ఇంకో పక్క దేవుని మెరుగునిసేస్తూ ఉండ్రి. ఎంత బాగున్నావు చూసేకి. ఇంకా దేవుని దర్శనం అంతా బాగా అయ్యా. ఇంకా దేవుని దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడే దేవస్థానంలోనే ప్రసాదం తినుకొని ఆడే రూమ్లో స్టే అయిపోతుంది. కానీ ఏమంటే ఆ దేవస్థానంలో రూమ్స్ ఏమంత బాగలేదు. దానికి అయినా కూడా ఇంకేం చేసేకాయలే, ఇంకా ట్రావెల్ చేసేకాయలే నైట్ అంతా అనేసి ఆడే రూమ్లో స్టే చేసేసి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆడ హోటల్లో తింటిమి. అండ్ ఇక్కడ వచ్చేసి నన్నారి జ్యూస్ ఉంటుంది కదా, అది అప్పుడు ట్రై చేయలే, సరే అని తాగుతూ ఉంటుంది. ఇంకా నాకు అట్లే కంటిన్యూషన్ ఏమంటే ధర్మస్థానంకి వచ్చేసి ఇంత దూరం వచ్చినాక ధర్మస్థానం దేవుని దర్శనం చేయకపోతే మిస్ కూడా చేసేలేదు. సో దేవుని దర్శనం అంతా బాగా అయ్యా. అక్కడ ఇంకా గంటి గణపతి దేవస్థానం పోయింది. ఆన్ ది వేనే కదా, సో దేవుని దర్శనం మాత్రము ఎంత దూరం ఇంకైనా ఈ దేవుని దర్శనం కనబడిస్తుంది. ఎలా అంటే ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఈడను దర్శనం అంతా బాగా అయ్యా. అంటే చాలా ఎండు ఉండే, అబ్బా తడిసెక్కలేదు, అంత ఎండు ఉండే. ఆనాక మేము రోజు పొద్దు కూకోండి. మా యజమాని ప్రసాదం తెచ్చిపోయిండ్రి. నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టము. అటుకులకి అని వేసి చేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ షాపింగ్ అంతా చేయలేదు, అట్లే కంటిన్యూషను కుక్కేకి పోయింది. ఇంకొకేనే లాస్ట్, ఇంకొకేని ఇంకా ఇంకేడికి పోయికాయలే ఇంటికే. ఇంకా కొక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇంకా మేము మా ఇంటికి రిటర్న్ అయిపోతుంది. నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.